ఈ మల్లెలమేశ్వరం గుడి మేము కట్టనికి మేము అభ్యంతరం మాకేం లేదు. అలాంటిది మాకేందంటే ఒక గర్భగుడిని అమ్మవారిని తొలగేపు అట్లే ఉంచండి, అమ్మవారిని ఉంచి మీకు గుడి కడదాము, మేము కూడా సహకరిస్తామని మేము అడిగినాం. అడిగితే మీరు ఎవరు రాబాయి, మీకు సంబంధం లేదు, మీరు ఓడిపోయిన ఇంట్లో కూర్చోమని మాట్లాడుతుండ్రు. మేము అడగడం ఏంది, అమ్మవారి గర్భగుడి బాగుంది, సరే గర్భగుడి బాగా విగ్రహం తీయద్దు, విగ్రహం తీయకుండా అట్లే పెడదాము, విగ్రహం అట్లే ఉంచి మీకు మా స్లాప్లు వేసుకుందాం, గోపురాలు కట్టుకుందాం మాట్లాడితే మీరు ఓడిపోయినా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. 25 సంవత్సరాలు అప్పుడు మన అభయ ఆంజనేయ స్వామి గుడికి దానికి ఎవ్వరూ లేకుండాప్పుడు అందరం కలిసి ఒకప్పుడు ఏం చేసినామంటే రూపాయి చందాలు చేసుకొని అంత ఖాళీ జాగా ఉన్నది కబ్జాలు పెడతారని చెప్పేసి రూపాయి జమ చేసి అందరం కలిసి దాని కంపౌండ్ వాళ్ళు కట్టి దాని ప్రతిష్ట స్లాప్లు వేసి ప్రతిష్ట జరిగింది అప్పుడు. తర్వాత అదొకటి. రెండోది అదే మళ్ళీ విగ్రహం కూడా శాంతిబాబు ఇచ్చిన పాపం, శాంతిబాబు విగ్రహం ఇచ్చిండు. అదే శాంతిబాబు మళ్ళీ ఆడితే సరే మల్లమేశ్వరం కొడుతుంటే మళ్ళీ ఒక విగ్రహం కూడా మల్లమేశ్వరం విగ్రహం కూడా ఆయన ఇచ్చిండు. ఆ రోజులో కూడా ₹1,00,000 ఐటమ్ ఆయన ఇచ్చిండు. ₹1,00,000 75,000 హనుమంతుని విగ్రహము, 13,500 మల్లమేశ్వరం విగ్రహం ఇచ్చిండు. ఇప్పుడు 30 ఏళ్ళ కింద. అలాంటి వాళ్ళకి ఎవరు తెలియకుండానే ఇవాళ ఈ విగ్రహం తీయ జరిగింది. అందులో ఇంకో తెలుసా, దాన్ని కూడా పెద్ద గుడి కూడా మేము కష్టపడము పబ్లిక్ ఎరక, స్లాప్లు వేసింది మేమే, ప్రతిష్ఠ చేసింది మేమే, అందరం కలుపుకొని చేసుకున్నాము. అప్పుడు నేను శాశ్వత జ్ఞాపకత పెట్టుకోకపోదునా మల్లమేశ్వరం కూడా పెట్టుకుంటుంది, మనకు వద్దు, అది పబ్లిక్ సొమ్ము అని చెప్పేసి పబ్లిక్ పేర్లే ఉండే, పబ్లిక్ పేరు కూడా ఆ శిలాపలకము తీసి పడేయడం జరిగింది. ఆ శిలాపలకం కూడా ఇప్పటివరకు లేదు. ఏమున్నా నిన్నమ్మ వచ్చిన వాళ్ళు దానికి ఏం చేశారు, సున్నా వేసి వాళ్ళ పేర్లు రాసుకున్నారు. మేము సున్నాలు వేయలేదు, అన్నీ కట్టించి పెట్టినాం. ఈ సున్నాలు వేసుకొని వాళ్ళ పేరు పెట్టుకోరు, శిలాపలకద్ద ఏది శాశ్వత ధర్మకర్త అని పెట్టుకోరు. అది ఎంతవరకు న్యాయమో మీరు పబ్లికే మీరు తెలుసుకొని మీరు అడగండి ఆయన్ని. దానికి లక్ష్మీనారాయణ కాలనీ ప్రజలకు విజ్ఞప్తి, ఇంటికి ప్రచారం చేయకుండా దాదాపు 650 కుటుంబాలు ఉన్నాయి లక్ష్మీనారాయణ కాలనీలో. ఓటింగ్ జరిగింది కూడా అదేవిధంగా ఆయన కూడా తెలుసు గెలిచినసరికి. అయితే ఇప్పుడు మీరు ఎందుకు ఎవరికి చెప్పకుండా మీరు దొంగతనంగా ఏదో చేయాలని ఒక 6-7 మంది కూర్చొని, ఒక మహిళ లేకుండా ఎవరు లేకుండా మీరే 4-5 మంది కూర్చొని ఆ కార్యక్రమం మొదలుపెట్టుకొని పూజలు పెట్టుకొని కులగొట్టడానికి రెడీ అయినారు. అయితే మాకు తెలిసిన విధానం ఏంటంటే, మాకు తెలిసిన వెంబడే మేము పరిగెత్తుకుంటూ గుడికాడికి వచ్చాము. వస్తే ఇది పద్ధతి కాదు భయ్యా, ఎందుకంటే అమ్మవారి గుడి మనకి ఎప్పటి నుంచో ఉంది. మేము గుడికి వ్యతిరేకం కాదు, మీరు వ్యతిరేకాన్ని ప్రచారం చేసుకుంటారని మాకు కూడా తెలుసు. మేము గుడి కట్టడానికి మేము కూడా సహకరిస్తాము. 4 పిల్లలు వేసి స్లాబ్లు వేసి గోపురం కట్టుకోండి, అమ్మవారిని అట్లే పెట్టండి, కాలు కూడా ఇంకో అమ్మవారిని పక్కన పెట్టుకోండి, మేము వద్దంటలేము. అయితే ఈ పద్ధతులు మేము చెప్పనీకపోతే మీరు ఎవరు మాకు చెప్పడానికి, మా ఇష్టం వాటి చేసుకుంటాం, మీరు ఓడిపోయినరు, మీ ఇంట్లో మీరు కూర్చోండి అని సమాధానం చెప్తే, మేము ఆడికి ఒక రికార్డు పెట్టాము, ఆ రికార్డుకు మీరు ప్రజలు రేపు చూడండి, మేము ఇలా ఏ విధంగా మాట్లాడామో వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో మీరు చూడండి. అయితే దీనికోసం ఏమందంటే, ఎప్పుడే కానీ ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలా జరుగుతాయో పద్ధతులు, ఆ పద్ధతి ప్రకారం చేయండి అంటే, లేదు మేము బయట నుంచి తెచ్చుకున్నాం, మా పద్ధతి ప్రకారం చేసుకుంటాం, మీరు ఎవరు చెప్పడానికని మమ్మల్ని వ్యతిరేకించారు. అయినా కానీ మేము భరించాము. ఒకటే మాట చెప్పాము, ఇది కాలికి మంచిది కాదు. ఇన్నేళ్ళ నుంచి అమ్మవారు అందరిని కాపాడింది, అందరూ మంచిగా సంతోషంగా ఉన్నారు. ఇలా కాదు, పద్ధతి కాదని చెప్తే మమ్మల్ని రివార్డ్ చేశారు. అయినా మేము ఒకటే మాట చెప్పేసి బయటికి వెళ్ళాం, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, రేపనాడు ఏమైనా జరిగితే మాత్రం మీరే బాధ్యులు. కాలనీ ప్రజలే మిమ్మల్ని ప్రశ్నించే రోజు వస్తుంది, ఆ ప్రశ్నించినప్పుడు మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది అని దాని వరకు చెప్పాము. చెప్పిన తర్వాత కూడా మేము ఇటు వచ్చిన తర్వాత చేసే కార్యక్రమం చేశారు. అమ్మవారిని తీసేశారు, తీసుకుపోయి ఆటోలో తీసుకుపోయి సాయిబాబా గుడిలో పెట్టేశారు. పెట్టి మరి దానికి ఫ్యామిలీస్ ఉండాలి, ఇద్దరు భార్యాభర్తలు అయితేనే పూజలు చేయాలి. ఆ భార్యాభర్తలు లేకుండా ఒక్కరే కవసం పట్టుకొని అడిగిపోయి ఆడ చేసి వచ్చి ఈడ పూజల కార్యక్రమం చేసుకొని మళ్ళీ రేపు దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉన్న యాప చెట్టు, అమ్మవారికి కావాల్సింది యాప చెట్టే కదా, రాయి చెట్టు యాప చెట్టు ఉంటుంది కదా, అవి కూడా కొట్టేస్తున్నట్ట. రేపు మళ్ళీ కొట్టేస్తే మంచిదన్న కాలనీ ప్రజలు మీరు తెలుసుకొని రేపు మీరు కూడా మాకు సహకరిస్తే, మీరు అందరూ వస్తే మేము కూడా ముందుకై మీతో పాటు మేము మాట్లాడతాం.